సప్లిమెంట్ అధ్యక్ష, ఇది కేవలము కోకాపేట్కి సంబంధించే కాకుండా ఇతర 33 జిల్లాల్లో కూడా ఉదాహరణకి నా దగ్గర ఉన్న సమాచారం, నాకు తెలిసిన సమాచారంతో నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కెన్ కరెక్ట్ మీ. ఏదైతే కరీంనగర్ జిల్లాకి సంబంధించి కూడా ఎకరం భూమి 8 కోట్లు మార్కెట్ వాల్యూ ఉంటే 10 లక్షలకే చెల్లించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మార్కెట్ విలువ గజం 50,000 చొప్పున ఉంటే బీఆర్ఎస్ చెల్లించింది గజానికి 100 రూపాయల లోపే. ఏ క్వశ్చన్ అయితే తీసినారు దానికి కన్ఫైన్ కండి, ఎందుకంటే క్వశ్చన్లో మీ క్వశ్చన్కే సమాధానం వారి దగ్గర ఉంటుంది. మీరు ఇప్పుడు కొత్త క్వశ్చన్లు ఇచ్చినారనుకో వారి దగ్గర సమాధానం ఉండదు. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కు సమాధానం తీసుకోండి. దాంట్లో వారు జవాబు చెప్పినారు, దాని మీద మీరు ఏమైనా సప్లిమెంట్ ఉంటే అడగండి. అధ్యక్ష, ఇది గతంలో ఏదైతే సంబంధించి చేసిరని చెప్పారో ఇది దీనిపైన నిజంగా ప్రాసెస్ ప్రకారంగా జరిగితే దానికి సంబంధించిన ఏ ప్రాసెస్ ప్రాతిపదికన జరిగింది, లేదేదన్నా ఇంప్రాపర్గా దాన్ని కేటాయిస్తే దానిపైన ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? అధ్యక్ష, ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో ప్రభుత్వ కార్డు వాల్యూ ఆనాడు ఎకరానికి 3,41,000 3,41,25,000 రూపాయలు ఉన్నమాట వాస్తవం. అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే ఒక జీవో ద్వారా ఈ పార్టీలకు ఏదైతే నేషనల్ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలకు కానీ జిల్లా హెడ్ క్వార్టర్లతో పాటుగా స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా స్థలం ఇవ్వచ్చు అని అన్నారు. దాంట్లో భాగంగా మేము అలొకేషన్ చేసుకున్నామని ఆనాటి ప్రభుత్వం అన్నది. గౌరవ సభ్యులు అన్నట్లు కార్డు వాల్యూతో చూస్తే అది సుమారు 37,53,75,000 రూపాయలు విలువ ఉంది. వారు ఈ జీవో ప్రకారం మేము 100 రూపాయలు చదరపు గజం చొప్పున ఇచ్చామని చెప్పడం జరిగింది. దీన్ని ఆనాటి ప్రభుత్వం ఆమోదించిందనేది సభకి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రాజు గారు. అధ్యక్ష, ఒక పార్టీ పేరు చెప్పి వారు వెంకట్ గారు మాట్లాడారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, ఆ ఒక్క పార్టీకే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కేటాయించారా? మిగతా పార్టీలకు కూడా గతంలో కేటాయించడం జరిగిందా? ఇస్తే ఏ ప్రాతిపదికన కేటాయించారో ఒకసారి తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. గౌరవ సభ్యులు అడిగినట్లు